పుకెట్ అండ్ క్రాబీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కొన్ని లక్షల మందిని ఇప్పటివరకు మీరు తీసుకెళ్లడం జరిగింది. అవునండి. సో కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఏ టైంలో వెళ్తే బాగుంటుంది? ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, అవునండి. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇలా రకాల డౌట్స్ ఉంటాయి. ఎస్ సో మీరేం చెప్తారు వాటి గురించి? సో మీరు అన్నట్టు పుకెట్ అండ్ క్రాబీ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి బాగా పాపులర్ అవుతున్నటువంటి డెస్టినేషన్ అండి. ఎందుకంటే అంతకుముందు కూడా ఉంది, కాకపోతే ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవటం వల్ల థాయిలాండ్లోని బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మనకి చాలా టైం వేస్ట్ అయ్యేది. అందువల్ల దానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ రావడంతో ఫస్ట్ ప్రయారిటీ కింద మనకి పుకెట్ అండ్ క్రాబీ విజిట్ చేస్తున్నారు ట్రావెలర్స్ అందరూ కూడా. ఓకే. ఎందుకంటే అది ఎంత బ్యూటిఫుల్ డెస్టినేషన్ అండి. పుకెట్ అండ్ క్రాబీ రెండు కూడా ఐలాండ్స్. రెండు ఐలాండ్స్లో కూడా మనం 4 nights 5 days ఉంటాం. ఒక ఐలాండ్లో 2 nights ఉంటాం, ఇంకొక ఐలాండ్లో 2 nights ఉంటాం. అది ఎంత అందంగా ఉంటుందంటే అండి, అసలు ఆ బ్లూయిష్ వాటరు అండ్ వైట్ శాండ్ అండ్ నేచర్ అన్నీ కలగలిపిన డెస్టినేషన్. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 4 nights 5 days ప్యాకేజీకి ఓన్లీ 62,000 రూపాయలు మాత్రమే మనకి ప్యాకేజ్ కాస్ట్ కింద తీసుకుంటున్నాం. ఈ 62,000లో కూడా ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను రెండు చోట్ల కూడా అంటే క్రాబీ యాజ్ వెల్ యాజ్ పుకెట్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. మనం చూసేటువంటి ఐలాండ్స్ విజిట్ యొక్క స్పీడ్ బోట్ కానివ్వండి, లేకపోతే మనకి అక్కడ నేషనల్ పార్క్ ఫీజు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటుంది దాంట్లో. సో ఇవన్నీ ప్లస్ సిటీ టూర్ పుకెట్ సిటీ ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా 4 nights 5 daysలో కవర్ చేసుకొని రావచ్చు. ఓకే. మీరు అన్నట్టు ఒక సైడ్ ఇంకొక వైపు ప్రాబ్లమేటిక్గా ఉందంటే అది సంవత్సరంలో మొత్తం ఎప్పుడు కూడా ఏదో ఒక వైపు ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అంతకుముందు శ్రీలంకలో ప్రాబ్లం ఉంది, తర్వాత ఇంకో సైడ్ చైనా ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ట్రావెల్ చేయాలని అనుకుంటారు. ఒకవైపు ఉంది, సో ఇంకొక వైపు ఫ్రీగానే ఉంది కదా అంటే మనకి ఇటు శ్రీలంక, సింగపూర్, మలేషియా, తర్వాత మనకి థాయిలాండ్, ఈ థాయిలాండ్లో బ్యాంకాక్, పటయా, పుకెట్, క్రాబీ, సింగపూర్, మలేషియా ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. కంటే జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి. సో అందుకని అందరూ కూడా ఇప్పుడు ఈ డెస్టినేషన్ వైపు చూస్తున్నారు. కాబట్టి అంటే ఇది బెస్ట్ ప్యాకేజ్. 62,000లోనే మనకి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్తో కలిపి ఈ ప్యాకేజ్ తీసుకొస్తుంది.